Hello, I am Dr. Rukesh, consultant pediatrician from Paramita Hospital. So today we are going to discuss small talk about autism. ఎందుకంటే ఈ ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో దీంట్లోనే మనం ఆటిజం అవేర్నెస్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి సో ఆటిజం గురించి కొన్ని విషయాలు అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మెయిన్గా అసలు ఆటిజం అంటే ఏమిటి, ఆటిజం చాలామంది పేరెంట్స్కి అడుగుతూ ఉంటారు, అసలు ఆటిజం సమస్య ఏమిటి, అది ఎందువలన వస్తుంది, దాన్ని గుర్తించడం ఎలా, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి పేరెంట్స్కి. సో ఫస్ట్ ఆటిజం అంటే ఇదొక బిహేవియరల్ ప్రాబ్లం, అంటే ఇదొక డిసీజ్ కాదు, అంటే ఒక జబ్బు కాదు. ఇట్స్ ఏ బిహేవియరల్ ప్రాబ్లం, అంటే చైల్డ్ యొక్క బిహేవియర్లో, చైల్డ్ యొక్క యాక్టివిటీస్లో న్యూరో డెవలప్మెంట్ పరంగా వచ్చే ప్రాబ్లమ్ని మనం ఆటిజం అంటాం. సో ఈ ఆటిజంని తొందరగా మన పిల్లల్లో ఎలా గుర్తించాలి, అంటే ఎలాంటి లక్షణాలు ఉంటే మనం ఆటిజం అని అనుకోవచ్చు, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే, సో ఇప్పుడు నేను చెప్పే కింది లక్షణాల్లో ఏదైనా 2 to 3 లక్షణాలు మీ బేబీలో కనిపించినట్టయితే బేబీకి ఆటిజం ఉన్నట్టు మనం ఎప్పుడైతే అనుమానంతో ఉండే అవకాశం ఉంది. సో మొదటిగా బేబీ 1 year వచ్చినా కూడా బేబీ పేరుతో పిలిచినప్పుడు బేబీ రెస్పాండ్ అవ్వకపోవడం. మ్యాక్సిమం 1 year వచ్చేసరికి పిల్లలందరూ వాళ్ళ పేరుతో పిలిచినప్పుడు రెస్పాండ్ అవుతారు, అంటే మన సైడ్ తిరగడం, మనకు రెస్పాన్స్ ఇవ్వడం అనేది చూస్తూ ఉంటాం. కానీ ఈ రెస్పాన్స్ ఎప్పుడైతే ఉండదో దెన్ అప్పుడు మనము బేబీకి ఆటిజం ఏమైనా ఉందేమో అని సస్పెక్ట్ చేయాలి. ప్లస్ ఐ కాంటాక్ట్ లేకపోవడం, పిల్లలు ఎప్పుడైతే మనం ఏదైతే చెప్తూ ఉంటాం, చెప్పినప్పుడు మన సైడ్ చూసి మనకు ఐ కాంటాక్ట్ ఇచ్చి దాన్ని గ్రాస్ప్ చేస్తారు. కానీ బేబీ ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, మన సైడ్ చూడట్లేదు, మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో చూస్తుంది, మనం చెప్పింది రిసీవ్ చేసుకునే స్టేజ్లో లేదు పిల్లాడు అన్నప్పుడు మనం ఆటిజం ఉందేమో అని సస్పెక్ట్ చేసుకోవాలి. ప్లస్ హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం, ఒక 5 minutes ఒక ప్లేస్లో కూర్చోలేకపోవడం పిల్లాడు, దాంతోపాటు పరిగెత్తడం, జంపింగ్ లాంటివి ఎక్కువగా చేయడం, ఒక 2 minutes కూడా ఒక దగ్గర కూర్చోలేకపోవడం లాంటివి ఉన్నాయి అంటే చైల్డ్కి ఆటిజం ఉందేమో అని సస్పెక్ట్ చేసుకోవాలి. ప్లస్ వేరే పిల్లలతో టాయ్స్ షేర్ చేసుకోలేకపోవడం, వేరే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వలేకపోవడం, ఆడుకోకపోవడం లాంటివి ఉంటే ఆటిజం వన్ ఆఫ్ ద సిమ్టమ్. అండ్ దాంతోపాటు ఒక్కడే ఆడుకోవడం, అలోన్గా ఉండడం, అందరితో కలవకపోవడం, ఇలాంటి నేను చెప్పిన ఈ పైల లక్షణాల్లో ఏమన్నా 2-3 సిమ్టమ్స్ బేబీలో ఉన్నాయి అంటే మనం ఆటిజం లాగా సస్పెక్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు బేబీ చెప్పిందే చెప్పడం, ఒకే వర్డ్ రిపీటెడ్గా చేయడం, ఒకటే ప్లే, ఒకటే టాయ్ అదే ఆడుకోవడం, డే అంతా వేరే ఏది ఆడుకోకుండా ఒకటే టాయ్తో ఆడుకోవడం, ఇలాంటివి చేస్తే కూడా బేబీకి ఆటిజం ఉందేమో అని సస్పిషియస్ అయితే మనకు మైండ్లో ఉండాలి. సో ఇలా ఆటిజం ఉన్నప్పుడు డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ లేదా చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే అది ఎంతవరకు ఉంది, ఇది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్, అంటే మైల్డ్ ఆటిజం నుంచి సివియర్ ఆటిజం వరకు డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి దీంట్లో. సో ఫస్ట్ స్టేజ్లో ఉంది, మినిమల్ స్టేజ్లో ఉంది అంటే బేబీస్ తొందరగా రికవరీ అవుతారు. అలా కాకుండా కొంచెం సివియర్గా అదే మనం జాగ్రత్త పడి ఫస్ట్ స్టేజ్లోనే చూపిస్తే తొందరగా బేబీ రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఆటిజంకి మెడిసిన్స్ అనేది మెయిన్గా ట్రీట్మెంట్ కాదు, దీని ఆటిజం ట్రీట్మెంట్ వచ్చేసి థెరపీస్. సో బేబీ రిక్వైర్మెంట్ బట్టి ఏ థెరపీ ఇవ్వాలి, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, సెన్సరీ థెరపీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి. సో బేబీని అసెస్ చేసి బేబీకి ఏ థెరపీ ఇంపార్టెంట్, ఏ థెరపీతో స్టార్ట్ చేయాలి, ఏ థెరపీతో కంటిన్యూ చేయాలి, ఏ థెరపీతో ఎండ్ చేయాలి అనేది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే వీ కెన్ గెట్ టు నో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.